హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా కార్తీక్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఇది 31st నైట్ని ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను జనవరి 1st కావాలనేసి. సో అది తీసుకోవడానికి వచ్చాను అన్నమాట. ఇక్కడ వైవి స్ట్రీట్లో అదే ఎలా స్టిచ్ చేశారు ఏంటి అనేది చెక్ చేస్తున్నాను. సో బాగా స్టిచ్ చేసింది అక్క. సో ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వేస్తూ ఉంటాను స్టిచ్చింగ్కి అక్క దగ్గరే. సో నాకు ఈజీగా ఫిట్ చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎక్కువ అక్క దగ్గర ఇస్తుంటాను. ఎక్కడేం చేంజ్ చేశాననుకో ఆ బ్లౌజ్ ఇంకా నాకు సెట్ కాదన్నమాట. సో ఒకే దగ్గర ఇస్తే మనకి కొంచెం అలవాటు అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాను అన్నమాట. అక్క షాప్ దగ్గరే ఉంటుంది ఫ్యాన్సీ స్టోరు. సో ఇక్కడ చోకర్ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి శారీ మ్యాచింగ్ అని వచ్చాను. సో నాకు ఇది సెట్ కాలేదు, ఇంకా వేరే షాప్లో చూసాను. ఓకే అక్కడ నచ్చింది, నేను కొన్ని తీసుకున్నాను. అదే మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. షాప్లో కంటే ఆన్లైన్లోనే బెటర్. అంటే అన్ని డిజైన్స్ కానివ్వండి అన్నీ ఏమి ఉండవు అంతగా స్టాక్. సో టైం లేదని నేను ఏదో తీసుకోవాలనేసి షాప్లో తీసుకుంటున్నాను. రేట్ ఎక్కువ బాయ్. నెక్స్ట్ ఇక్కడ అన్లిమిటెడ్ బెలూన్స్కి వచ్చేసాము. ఇక్కడ న్యూ ఇయర్ డెకరేషన్ కానీ తీసుకోవాలని కొన్ని వచ్చాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అలానే హ్యాపీ న్యూ ఇయర్ అని బ్యానర్కి వచ్చాను. సో అది చూస్తున్నాను ఏంటి ఎలా ఉన్నాయి అని. ఇక్కడ ప్రైజెస్ రీజనబుల్గానే అనిపిస్తాయి నాకు. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి పర్చేస్ చేయండి. సో ఆల్ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి ఇక్కడ. బెలూన్స్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ దొరుకుతుంది. బెలూన్ క్వాలిటీ అన్ని క్వాలిటీస్ బాగుంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. వీళ్ళు ఈవెంట్స్ కూడా బర్త్డే ఈవెంట్స్ కూడా చేస్తారు. అది కూడా ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి అడగండి. సో మీకు కావాలి నంబర్ ఏదైనా అంటే నేను కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాలో కానీ ఉండి అడగండి, నేను నంబర్ ఇస్తాను మీకు. సో దాన్ని ఇక్కడ బిల్లింగ్ చేయించుకుంటున్నాము. సో జస్ట్ 3 ఐటమ్స్ ఏమో తీసుకున్నాను నేను. జస్ట్ 300 సమ్ చేంజ్ అయిపోయింది. నేను ఇంకా ఏమైనా ఉన్నాయా ఏమైనా కావాలా సో అలా చూస్తున్నాను. మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటికి బయలుదేరాము. కేక్ తీసుకుందాము అనుకున్నాం కానీ సో అక్కడ ఫుల్ రష్ వల్ల నేను తీసుకోలేదు. మా ఆయన తెమ్మని చెప్పాను. లేచావా లేచావా
ఓమా గుడ్ ఈవినింగ్. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల నాని లేచాడు. ఈయన నిద్రపిచ్చి నేను బయటికి వెళ్ళినాను. ఈయనను తీసుకోపోతే ఇంకా అక్కడ అంతా అల్లరి చేస్తాడు, తెలుసు కదా మీకు. నిద్ర లేచాడు. ఇంకా కొద్దిసేపు ఆయన సంజాయించాలి. ఇక్కడ ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ అయితే సిర్లాక్ టైమా అయినది. సిర్లాక్ పెట్టేసి కొద్దిసేపు ఆడుకున్నాను. నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్గా వచ్చాను. దేవుని పటాలు తుడుస్తాము, నెక్స్ట్ డే న్యూ ఇయరే కదా, సో నీట్గా పెట్టుకోవాలనేసి అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ క్లీన్ చేయాలి బాగా తుడిచేసి, సో పటాలు కూడా క్లీన్ చేసుకొని తుడుచుకొని బొట్లో పెట్టుకోవాలి అని. ఇంకా నీట్గా తుడిచేసుకొని పేపర్స్ వేసేసాను. ఇంకా ఇక్కడ పేపర్స్ వేసాక బాగా ఇంకా పటాలు కూడా నీట్గా తుడిచాను. పటాలు కూడా నీట్గా తుడిచేసి బొట్లో పెట్టుకొని అన్నీ బాగా సర్దుకున్నాను అన్నమాట. ఇంకా దీపాలు ఒకటి పెట్టలేదు, ఇంకా దీపాలు బాగా కడిగేసేసి నీట్గా ఇంకా దేవుని దగ్గర పెట్టుకుందాము అని అట్లనే పెట్టాను. ఇంకా దీపాలు వాష్ చేయాలి నీట్గా. ఇంకా ఇక్కడ నేను డెకరేషన్ కానీ అది పంప్ అండ్ బెలూన్స్ అవి పెట్టుకుంటుంటే ఇంకా దాంతో ఆడుకుంటున్నాడు గగన్. ఆ బెలూన్స్ కొన్ని పగలగొట్టినాడు, అది ఆ పంపు కూడా పగలగొట్టినాడు. ఇంకా నాకు ఆకలి అవుతుంటే ఇంకా వాళ్ళ డాడీ వచ్చింటే మేము బయటికి వెళ్తున్నాము ఏదైనా తిందాం అనేసి. ఇంకా ఇక్కడ నేను గోబీ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. మా ఆయన చికెన్ రైస్ అంట అది ఆర్డర్ చేశాడు. ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము. Hai cho bồ đồ rồi thôi. Hai. ఇంకా 31st నైట్ నేను ముగ్గు వేస్తున్నాను. నీట్గా ముగ్గు వేసుకొని దానికి కలర్స్ కూడా వేసాను. సో ఇది నేను డెకరేషన్ చేసుకున్నాను 2022 అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. ఇది తెచ్చాను నేను. బ్యాక్గ్రౌండ్ అది కూడా బ్లూ కలర్ది ఉంది కదా, అది కూడా తెచ్చాను. మీకు చూపిస్తున్నాను ఎలా డెకరేషన్ చేశాను అని. చాలా ఎంత వీలైనంత వరకు సింపుల్గా సో ఇలా డెకరేషన్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ నాని చూసారు, నాని ఇంకా టేబుల్ పెట్టింటే దాన్ని లాగుతూ దాంతో ఆడుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాడన్నమాట. ఇంకా ఇక్కడ కేక్ కూడా రెడీగా పెట్టేశాను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు.
అని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అమ్మకి. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అమ్మకి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. కందా చూడు చూడు ఏ ఏ ఏ ఏ. కందా చూడు నాని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఎంత చూసారు కదా నాని ఇలా చెప్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ ఒకటే వచ్చు, న్యూ ఇయర్ చెప్పడం రాదు. సో మేము ఇలాగ సింపుల్గా ఇలాగ కేక్ కట్ చేసామన్నమాట. నేను మా ఆయన ఇలాగ వెలిగించాడు, మళ్ళీ అది ఆరిపోయింది, అందుకే అలా చూస్తున్నాను కోపంగా. సో నెక్స్ట్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని హ్యాపీగా చేసుకున్నాము. ఇంకా ఇది న్యూ ఇయర్ వ్లాగ్ కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. 2021లో ఏది గుడ్ అయినా బ్యాడ్ అయినా అన్నీ పాజిటివ్గా తీసుకొని 22లో బాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.